హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో కొంచెం మీ గురించి తెలుసుకుందాం. అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ గురించి అనమాట. సో మీ పర్సన్ గురించి కాదు, ఇది జస్ట్ మీ గురించి. మీ ఎనర్జీస్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి, మీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటే లైక్ సింప్లీ యూనివర్స్ మెసేజెస్ అనమాట. అంటే మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, మీరు ఉన్న సిచ్యువేషన్కి ఏంజల్ గైడెన్స్ ఏంటి, సొల్యూషన్ ఏంటి అనేది ఇవన్నీ అయితే చూద్దాము. ఎందుకు అంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా మనకి చాలా చాలా అవసరము. ఓన్లీ మీ పర్సన్ ఫీలింగ్స్, వేరే వాళ్ళ ఫీలింగ్స్ ఇవి ఒకటే కాదు, మీరు మీ కండిషన్ని కూడా చేంజ్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని మనం చేంజ్ చేసుకున్నప్పుడు, మన ఎనర్జీని మనం హైగా పెట్టుకున్నప్పుడే ఎవరైనా అవతల వాళ్ళు మనల్ని చూసి అట్రాక్ట్ అవుతారనమాట. చూసి అట్రాక్ట్ అవుతారు ఇన్ ద సెన్స్, నేను అవుటర్ బ్యూటీ గురించి చెప్పట్లేదు, ఇన్నర్ బ్యూటీ గురించి చెప్తున్నాను. సో మనం పాజిటివ్గా ఉంటేనే అవతల పర్సన్ మనతోటి మాట్లాడాలి, లేకపోతే మనతోటి లైక్ వాళ్ళ లైఫ్లో మనకి ఒక ప్లేస్ ఉండాలి అన్నట్టు ఇలా ఆలోచిస్తారు. మనం పాజిటివ్గా లేకుండా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే మన దగ్గరికి ఎవరు కూడా రారు. సో అందుకే నేనేమనుకున్నానంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా చాలా అవసరం. కాబట్టి సో ఓన్లీ మీ పర్సన్ గురించి, మీ రిలేషన్ గురించి మాత్రమే కాదు, ఈ ఛానల్లో నేను మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి కూడా చెప్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అయ్యి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి పాజిటివ్గా. సో ఈరోజు అయితే చూద్దాము యూనివర్స్ నుండి మీకేం మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. ఫర్దర్ ప్రాసెస్ నేను చెప్తాను. అండ్ ఇంకా కొంతమంది ఎవరైనా మీలో టారో రీడింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటే మాత్రం నేను 10 days తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను అని చెప్పేసి ఒక పోస్ట్ చేశాను. సో నా ఛానల్లోకి వెళ్ళి ఆ పోస్ట్లో అయితే మీ ఓటింగ్ అనేది పెట్టండి. అంటే ఎందుకు అని అంటే నేను చెప్తున్నాను, మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అనే దాన్ని బట్టి నేను బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాను. బ్యాచ్లో ఎక్కువ మంది ఉండరు, 15 members, 10 to 15 members ఉంటారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది అయితే నాకు తెలియాలి కదా. సో అందుకే ఎవ్రీవన్ వీడియో చూసేవాళ్ళు వెళ్ళి మీకు అక్కడ నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రమే, లేదు మాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేదనుకుంటే అది మీ ఇష్టము. నేర్చుకోవాలనుకునే వాళ్ళు నా ఛానల్ ఓపెన్ చేసి అక్కడ పోస్ట్లోకి వెళ్ళి నేను పెట్టిన పోస్ట్ను పోల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నాకు తెలుస్తుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది మీలో అని చెప్పేసి. ఎంతమందికి ఉందనే దాన్ని బేస్ చేసుకొని నేను బ్యాచెస్ అనేది అయితే స్టార్ట్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్దాము. సో చూద్దాము యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటుంది అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. Universe, please give me messages to my collective, what they need to know and what they need to do. Okay, strength. Oh, starting is strength energy, major arcana. Nice. 9 of Wands. Okay. Sorry. Six of Swords. Okay. Eight of Swords. Okay. The Devil. The Moon. Okay. Bottom of the deck, Ace of Wands. So 1 second, I'll arrange cards so that మీకు క్లియర్గా కనిపిస్తాయి కార్డ్స్.
సో స్టార్టింగే స్ట్రెంగ్త్ కార్డు చాలా స్ట్రాంగ్ బిగినింగ్ అనమాట రీడింగ్లో. సో ఇక్కడ ఏంటంటే యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలి అని అనుకుంటుందంటే, మీరు స్ట్రెంగ్త్ని గెయిన్ చేయండి అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే ప్రీవియస్గా మీరు మేబీ కొంచెం ల్యాకింగ్ ఎనర్జీలో ఉండొచ్చు. అంటే ఏంటంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం కానీ, అంటే లేకపోవడం ఇన్ ద సెన్స్ ప్రీవియస్గా ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల తగ్గడము. సో ఇలాంటి భయాలు మీకు ఏమన్నా ఉంటే వాటన్నిటిని వదిలేసేయండి అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది. ఎందుకు అని అంటే పాస్ట్లో జరిగిపోయింది ఓకే, కానీ ప్రజెంట్ అయితే మీకు యూనివర్స్ ప్రొటెక్షన్ ఉంది. అండ్ నాట్ ఓన్లీ దట్, మీరు ఇప్పుడు సక్సెస్ పాత్లో వెళ్తున్నారు అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది. సో ఏంటంటే డైరెక్ట్గా మిమ్మల్ని స్ట్రెంగ్త్ అయితే గెయిన్ చేసుకోండి, అంటే ఇన్ ద సెన్స్ మీకున్న భయాలను అన్నీ వదిలేసేయండి, మీరైతే ప్రొటెక్టెడ్గా ఉన్నారు, యూనివర్స్ ప్రొటెక్షన్లో ఉన్నారు అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే మీరు ఏదైనా సిచ్యువేషన్ గురించి కానీ, ఏదైనా పర్సన్ గురించి కానీ కొంచెం ఓవర్ థింక్ చేయడము అండ్ భయపడుతూ ఉండడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అనుకోండి, ఆ భయాల నుంచి బయటికి రండి అని చెప్పేసి ఈ కార్డ్ చెప్తుందనమాట. ఇప్పుడు ఒక పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి, ఆ పర్సన్ లేనిది నా లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఇమాజిన్ చేసుకోవాలి నా లైఫ్ని, నా లైఫే లేదు ఆ పర్సన్ లేకపోతే అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఆర్ ఎల్స్ కెరీర్ గురించి అయితే నాకు జాబ్ కావాలి, నేను జాబ్ చేంజ్ చేయాలి, ఇదే జాబ్లో ఎన్ని రోజులు ఉండాలి, ఇక్కడ గ్రోత్ లేదు అని చెప్పేసి, లేదనుకుంటే న్యూ జాబ్ కావాలని అనుకుంటున్న వాళ్ళకి న్యూ జాబ్ సర్చ్ చేయడం. సో ఇలా అనమాట, ఏ సిచ్యువేషన్ అయినా కూడా మీకు ఆ సిచ్యువేషన్లో ఉన్న భయాలన్నింటినీ వదిలేసేయండి అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది కార్డు. ఇక్కడ చూసారు కదా ఇన్ఫినిటీ సింబల్, మీనింగ్ ఏంటి అని అంటే మీలో మీకు స్ట్రెంగ్త్ ఉంది, మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని మీరు రికగ్నైజ్ చేయండి అన్నట్టయితే చెప్తుంది. ఇన్ ద సెన్స్ భయాలన్నీ వదిలేసి మీరు ఎలా అంటే ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్లో మీరు హ్యాండిల్ చేయలేను అన్నట్టు అనుకుంటున్నా కూడా అది మీరు హ్యాండిల్ చేయగలరు. బట్ కాకపోతే మీరు భయపడుతూ ఉండడం వల్ల దాన్ని కొంచెం ఎక్కువ పెద్దగా ట్రీట్ చేస్తున్నారు అన్నట్టయితే చూపిస్తుంది. అది ఏ సిచ్యువేషన్ అయినా కానివ్వండి, కెరీర్ అయినా కానివ్వండి, రిలేషన్ గురించి అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో మీరున్న సిచ్యువేషన్ని మీరు హ్యాండిల్ చేయగలరు, ఆ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసుకోగలరు. బట్ కాకపోతే మీరు మీ స్ట్రెంగ్త్ని రికగ్నైజ్ చెయ్యట్లేదు అన్నట్టయితే యూనివర్స్ చూపిస్తుంది. సో స్ట్రెంగ్త్ని రికగ్నైజ్ చెయ్యండి అన్నట్టయితే చెప్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా 9 ఆఫ్ వాండ్స్, సక్సెస్కి చాలా చాలా దగ్గర ఉన్నారు మీరు అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది. కంప్లీషన్, ఒక సైకిల్ మీ లైఫ్లో కంప్లీషన్ అనేది ఉంది అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే ఒక సైకిల్ ఒక కంప్లీషన్కి రాబోతుంది అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరేమన్నా లైక్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఈ రీడింగ్ లవ్ గురించి అని కాదు, జస్ట్ మీ సెల్ఫ్ వర్త్ గురించి అదంతా తెలియడానికి. బట్ ఏంటంటే నేను సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది జస్ట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఇదొక కంప్లీషన్ అనమాట. ఆ సైకిల్ కంప్లీషన్ అయిపోయి మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది, మీరు సక్సెస్కి చాలా దగ్గరలో ఉన్నారు. సో ఈ స్ట్రెంగ్త్ కార్డు 9 ఆఫ్ వాండ్స్ రెండు చూడండి. సో మీరు సక్సెస్కి దగ్గరలో ఉన్నారు, మీ స్ట్రెంగ్త్ని కోల్పోకండి, ఇంకా స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు యూనివర్స్ టెస్ట్ పెడుతుంది కదండి, స్టార్టింగ్లో టెస్ట్ అంత డిఫికల్ట్గా ఏమి ఉండదు, కానీ అది ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ ఎండ్ అవ్వాలి అని చెప్పేసి వస్తూ ఉంటుందో, ఎండ్ అయ్యే సిచ్యువేషన్కి వస్తూ ఉన్నప్పుడు చాలా చాలా పెయిన్గా ఉంటుంది, చాలా చాలా టెస్ట్ చేస్తుంది యూనివర్స్ అనమాట. మీ పేషెన్సీని అండ్ మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని మీరు భయపడి వదిలేస్తారా, ఆ సిచ్యువేషన్ నుండి పారిపోతారా, లేకపోతే ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తారా అనేది. సో ఇలా అన్నమాట, కంప్లీషన్కి వచ్చే ముందు చాలా చాలా ఎక్కువ పెయిన్ అయితే ఉంటుంది. సో యూనివర్స్ అదే చెప్తుంది, మీరు సక్సెస్కి దగ్గరలో ఉన్నారు, కంప్లీషన్కి దగ్గరలో ఉన్నారు. సో గివప్ చెయ్యకండి, ఆ సిచ్యువేషన్ని ఫేస్ చెయ్యండి, స్ట్రెంగ్త్ ఇన్నర్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా 6 ఆఫ్ స్వర్డ్స్, దీని మీనింగ్ ఏంటి అంటే ఒక ఫ్లక్చువేషన్ ఎనర్జీలో నుంచి, అంటే ఏంటంటే
ఒక స్మూత్గా ఉండే ఎనర్జీ కాకుండా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా సింపుల్గా చెప్పాలంటే. సో ఆ అప్ అండ్ డౌన్స్ నుండి మీరు బయటికి వచ్చి ఒక స్మూత్ లైఫ్ లీడ్ చేసే టైం అనమాట. చెప్పాను కదా ఇక్కడ కూడా 9 of Wands కంప్లీషన్కి దగ్గరగా ఉన్నారు అని చెప్పేసి చెప్తుందని చెప్పేసి. సో ఇది కూడా అంతే అనమాట. అప్ అండ్ డౌన్స్ మీకు ఏ సిచ్యువేషన్లోనైనా కానివ్వండి, అప్ అండ్ డౌన్స్ ఉంటే అప్ అండ్ డౌన్స్ నుండి మీకు రిలీఫ్ దొరుకుతుంది అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది. సో నైస్. సో ఈ 8 of Swords ఏంటంటే ఇది మీలో మీరు స్ట్రక్ అయ్యే ఎనర్జీ అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు మన థాట్స్, మన ఓవర్ థింకింగ్, లేకపోతే మన గురించి మనం కేర్ తీసుకోకపోవడం. అంటే ఏంటంటే ఇప్పుడు మన లైఫ్ చాలా చిన్నదండి, హ్యూమన్ లైఫ్. అండ్ నాట్ ఓన్లీ దట్, హ్యూమన్ లైఫ్ రావాలి అంటే చాలా చాలా కష్టపడాలి. వచ్చిన లైఫ్ని మనము అలా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ అండ్ వేరే వాళ్ళ కోసము ఇలా వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదండి. అంటే లైక్ మీ ఫ్యామిలీ గురించి ఆలోచించడం, మీ లవ్డ్ పర్సన్ గురించి ఆలోచించడం వదిలేసేయండి అన్నట్టయితే నేను చెప్పట్లేదు. ఆలోచించండి, వాళ్ళకు ప్రొవైడర్గా ఉండండి, అన్నీ చెయ్యండి. బట్ కాకపోతే మీ హ్యాపీనెస్ అనేది వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు అని చెప్పేసి నేను చెప్తున్నాను సింపుల్గా. ఎందుకు అని అంటే మన హ్యాపీనెస్ ఎప్పటికీ మన చేతిలోనే ఉండాలండి. ఇప్పుడు మీకు చిన్న చిన్న థింగ్స్ అనేవి హ్యాపీనెస్ని ఇస్తాయి. ఒక్కోసారి వర్షంలో తడవడం అంటే కొందరికి ఇష్టము, కొందరికి చాక్లెట్స్ కానీ, కొందరికి నేచర్తో టైం స్పెండ్ చేస్తే కానీ ఇష్టము, లేదు కొందరికి ఐస్ క్రీమ్, కొందరికి ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళడము, చిల్అవుట్ అవ్వడం, ఇంకొందరికి ఫ్రెండ్స్ తోటి మాట్లాడడము, లేదంటే ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేయడం. ఇలా చిన్న చిన్న హ్యాపీనెస్లు అనేవి మీకు ఉంటాయి కదా. సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీ చిన్న చిన్న హ్యాపీనెస్లని మీరు ఎంజాయ్ చెయ్యండి, ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉండకండి. అఫ్కోర్స్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్స్ ఏవి టెంపరీయే అండి. సో పర్మనెంట్గా అవే సిచ్యువేషన్స్ ఉండవు. సిచ్యువేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, మీ పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ పర్మనెంట్ కాని సిచ్యువేషన్స్ గురించి మీరు థింక్ చేస్తూ మీ ఎంజాయ్మెంట్ ఎందుకు లాస్ అవుతున్నారు, మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చెయ్యండి అని చెప్తుందన్నమాట యూనివర్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎనర్జీలో నుంచి మీరే బయటికి రావాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా స్ట్రెంగ్త్ కార్డు తోటి ఈ ఎనర్జీ నుంచి మీరు బయటికి రావాలి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది. సో ఎక్కడైనా మీరు స్ట్రక్ అయి ఉంటే, ఏ సిచ్యువేషన్లోనైనా, ఒక పర్సన్ దగ్గరైనా కూడా స్ట్రక్ అయి ఉంటే అందులో నుంచి మీకు మీరే బయటికి రావాలి అన్నట్టయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా డెవిల్, న్యూ బిగినింగ్, ఇక్కడ కంప్లీషన్కి దగ్గరలో ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే మీ పాత సిచ్యువేషన్ ఏదో ఎండ్ అయిపోతుంది, మీ నెగిటివ్లో నుంచి మీరు బయటికి వస్తున్నారు అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది. మేబీ మీకు అది కనిపించకపోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా మీరు మొత్తం అన్ని కార్డ్స్కి రిలేషన్ ఉంది చూడండి. 9 of Wands కంప్లీషన్కి దగ్గరలో ఉంది. ఇది 6 of Swords మీరు అప్ అండ్ డౌన్స్ నుంచి బయటకు వస్తున్నాయి. 8 of Swords మీ నెగిటివ్ ఎనర్జీ, మీ నెగిటివ్ థాట్స్ నుంచి మీకు మీరే బయటికి రావాలి. ఈ డెవిల్ ఎనర్జీ కూడా ఇలాంటిదే అనమాట. ఏంటంటే నెగిటివిటీ నుంచి మీరు బయటికి రావాలి అన్నట్టయితే చూపిస్తుంది. సో మూన్ కార్డ్ ఏంటి అని అంటే మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి మీరు అన్నీ షేర్ చేసుకోకుండా మీ ప్రైవసీని మీరు మెయింటైన్ చేస్తూ, అంటే ఏంటంటే ఎవరు ఎలాంటి వాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి తెలుసుకొని లైక్ బిహేవ్ చేస్తే మంచిది అన్నట్టయితే చెప్తుందనమాట. అంటే ఇదేంటంటే ఇప్పుడు మీలో సీక్రెట్స్ పెట్టుకొని వేరే వాళ్ళని మోసం చేయడం అది వేరు, కానీ వేరే వాళ్ళ సీక్రెట్స్ని తెలుసుకోకుండా వాళ్ళ చేతిలో మోసపోవడం వేరు. రెండు ఎనర్జీస్ కరెక్ట్ కాదండి. ఎందుకు అని అంటే మనము వేరే వాళ్ళని మోసం చేయడం కరెక్ట్ కాదు, అలా అని వేరే వాళ్ళకి మనం మోసపోయేలాగా ఛాన్స్ ఇవ్వడము కరెక్ట్ కాదు. అందుకనే మీరు ఏం పెట్టుకోకండి నెగిటివ్ ఎనర్జీస్ మీలో. వేరే వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా లేదా అనేది కూడా ఐడెంటిఫై చేయండి అన్నట్టయితే ఈ కార్డు చూపిస్తుంది. సో చూసారు కదా యూనివర్స్ మీకు ఏ మెసేజ్ ఇవ్వాలని అనుకుంటుందండి అని చెప్పేసి. సో ఏంటనంటే మీరు స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకోండి, మీరు పాజిటివ్గా ఉండండి అన్నట్టయితే ఇక్కడ చెప్తుంది సింపుల్గా. సో బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఏస్ ఆఫ్ వాండ్స్ చూసారు కదా, ఒక న్యూ బిగినింగ్ ఉంది. హెర్మెట్,
మీతో మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది మీ ఆన్సర్స్కి అన్నట్టయితే చూపిస్తుంది. ఇక చూసారు కదా క్వీన్ ఆఫ్ వాండ్స్, ఇది చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ. సో ఇక్కడ కూడా చూడండి స్పైయింగ్ ఎనర్జీ, మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ చూసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది. సో ఎవరిని బ్లైండ్గా నమ్మకండి, అలా అని మంచి వాళ్ళు కూడా ఉంటారు, బట్ ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి తెలుసుకొని అయితే వాళ్ళతోటి బిహేవ్ చేయండి అన్నట్టు చూపిస్తుంది. సో చూసారు కదా ద ఎంప్రెస్, మీరు ఈ ఎనర్జీలోకి రాబోతున్నారు అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది. హై ప్రీస్టెస్ చూడండి అన్నీ పాజిటివ్ కార్డ్సే, అంటే ఏంటంటే మీ సిచ్యువేషను పాజిటివ్గా టర్న్ అవుతుంది. మీరైతే ఇప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి, మీరు ఈ సిచ్యువేషన్ నుండి బయటపడతారు అన్నట్టయితే చూపిస్తుంది. హెరోఫెంట్, 4 ఆఫ్ వాండ్స్ సెలబ్రేషన్స్, యాక్చువల్లీ 4 ఆఫ్ వాండ్స్. సో చూసారు కదా అన్ని పాజిటివ్ కార్డ్సే ఉన్నాయి. సో మీకు యూనివర్స్ అయితే ఇదే చెప్తుంది, మీ నెగిటివ్ థాట్స్ నుంచి, మీ ఓవర్ థింక్ నుంచి బయటికి రండి, మీరు సక్సెస్కి దగ్గరగా ఉన్నారు, గివప్ అయితే చేయకండి, కొంచెం స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకొని ఈ సిచ్యువేషన్ని ఫేస్ చెయ్యండి అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే సింపుల్గా యూనివర్స్ టెస్ట్ అనమాట ఇది. సో యూనివర్స్ టెస్ట్ను కంప్లీట్ చేయాలి, యూనివర్స్ టెస్ట్ను పాస్ అవ్వాలి అంటే పేషెన్స్ అనేది చాలా చాలా అవసరం. నేను చెప్తున్నా కదా యూనివర్స్ మిమ్మల్ని చాలా చాలా చెక్ చేస్తుందండి మీ పేషెన్స్ని. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఒక పర్సన్ ఉన్నారా అని అనుకోండి, ఆ పర్సన్ కోసం మీరు ఎంత స్టాండ్ తీసుకుంటారు, మీరు జెన్యున్గా ఉంటారా లేదు అని అనుకుంటే ఆ పర్సన్ని వదిలేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తారా, ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ సిచ్యువేషన్ని అని చెప్పేసి ఒక్కోసారి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ మీ సిచ్యువేషన్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ గురించి కూడా టెస్ట్ చేస్తుందండి. ఎలా అంటే మీకు జాబ్ మానేయడం కానీ లేదని అనుకుంటే వాళ్ళే తీసేయడం, సో ఇలా అనమాట మీ ఫినాన్షియల్గా చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం, ఇవన్నీ యూనివర్స్ టెస్ట్ అండి. చాలా చాలా పేషెన్సీ ఉండాలి. సో పేషెన్స్తో ఉండండి, యూనివర్స్ అయితే మిమ్మల్ని చూస్తూ ఉంది, అబ్జర్వ్ చేస్తూ ఉంది, మీరు ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి. సో బీ పాజిటివ్, కొంచెం పేషెన్స్ తోటి ఉండండి. సో కొంతమంది అడగచ్చు లైక్ ఎన్ని రోజులని ఇలానే ఉండాలి, మా సిచ్యువేషన్ చాలా డేస్ నుంచి చాలా ఇయర్స్ నుంచి ఇలానే ఉంది అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పీరియడ్ ఉంటుంది, ఎవరిది వాళ్ళది మాత్రమే ఉంటుంది. పేషెన్స్ తోటి వెయిట్ చేస్తే ఎప్పటికైనా కూడా మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఈ టైంలో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా యూనివర్స్ చూస్తూ ఉంటుంది. సో పాజిటివ్గా ఉండండి, అందరికీ మంచి చెయ్యండి, వీలైతే లేదు అని అనుకుంటే మీ మీద మీరు వర్క్ చేసి మంచిగా ఉండండి, వేరే వాళ్ళకి నెగిటివ్ అయితే చేయకండి. ఎందుకంటే ఈ టైంలో మీరు ఎలా థింక్ చేస్తారు, ఎలా బిహేవ్ చేస్తారు అనేది అయితే పక్కా యూనివర్స్ చూస్తుంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇది యూనివర్స్ మీకు పెడుతున్న టెస్ట్ అని చెప్పేసి అయితే చెప్పచ్చు. అంటే పాజిటివ్గా ఉండండి అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఈ టెస్ట్లో క్లియర్ అవ్వాలి అని అంటే పేషెన్స్ తోటి ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, ఆ స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకోండి మీరు. సో చూద్దాము ఇంకా యూనివర్స్ ఏ మెసేజెస్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటుంది మీకు ప్రజెంట్ అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై స్ట్రెంగ్త్ కార్డ్. సో ఏస్ ఆఫ్ స్వర్డ్స్, ఓకే, 8 ఆఫ్ వాండ్స్, నైస్ యాక్చువల్లీ. హై ప్రీస్టెస్, ఇందాక కూడా చూసారు కదా హై ప్రీస్టెస్ వచ్చింది. సో ఇప్పుడు కూడా హై ప్రీస్టెస్ చూడండి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, 6 ఆఫ్ స్క్వాడ్ జర్నీని కూడా చూపిస్తుంది. అంటే మీరు సిచ్యువేషన్ నుండి బ్యాడ్ సిచ్యువేషన్ నుండి బయటికి రావాలి అని అనుకుంటే కొంచెం జర్నీ చేసి బయటకి నేచర్ తోటి టైం స్పెండ్ చేయడం, లేకపోతే మీ ఫ్యామిలీ తోటి స్పెండ్ చేయడం అని చూపిస్తుంది. సో ఇక్కడ కూడా ఇది కూడా 8 ఆఫ్ స్వర్డ్స్ కూడా అదే చూపిస్తుంది. అంటే కొంచెం బయటికి ట్రిప్స్కి వెళ్ళండి అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ ఇంకొకటి అబ్రాడ్కి వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళకి కూడా పాజిటివ్ రిజల్ట్స్ అయితే చూపిస్తుంది. ఇది చాలా డేస్ నుంచి చూస్తున్నాము, అబ్రాడ్కి మేము ట్రై చేస్తున్నాము వెళ్ళడానికి అన్నట్టు అనుకుంటే వీసా ఏమైనా ప్రాబ్లం ఉంటే సో ఆ వీసా ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది, అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నట్టయితే చూపిస్తుంది. సో 6 ఆఫ్ స్వార్డ్స్, 8 ఆఫ్ వాండ్స్ ఏంటంటే జర్నీని చూపిస్తాయి, అంటే మీరు అబ్రాడ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్టయితే చూపిస్తుంది. అండ్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ చూసారు కదా, న్యూ బిగినింగ్, డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి, మీకు తొందరలో న్యూ బిగినింగ్ చేస్తారు అని చెప్పేసి అయితే చూపిస్తుంది. సో డివైన్ మీద అయితే ట్రస్ట్ పెట్టుకోండి. సో హై ప్రీస్టెస్ మీరు ఈ ఎనర్జీకి అయితే వస్తారు అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది. ప్రజెంట్ మీరు ఎలా ఉన్నారు అనేది అది మీకు తెలుసు, బట్ కాకపోతే ఫ్యూచర్లో ఈ ఎనర్జీకి వస్తారు అన్నట్టయితే చూపిస్తుంది.
సో ఇంకా చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై. 9 of Wands కార్డ్. ఓకే, ద ఎంపరర్. 3 of Cups and 9 of Wands. సో 9 of Wands అగైన్ వచ్చింది చూడండి. సో మీరు కంప్లీషన్కి దగ్గరలో ఉన్నారు అని చెప్పేసి ఇది చాలా చాలా ఇండికేషను. సో 9 మళ్ళీ వస్తుంది. సో కంప్లీషన్కి దగ్గరలో ఉన్నారు అండ్ మీ లైఫ్లో సెలబ్రేషన్స్ రాబోతున్నాయి అని చెప్పేసి అయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే మీరు సంథింగ్ మీ ఫ్రెండ్స్ తోటి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ లేదు మీ లైక్ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళతోటి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి అయితే చూపిస్తుంది. అండ్ ద ఎంపరర్ ఇది చూడండి, చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీ అనమాట ఎంపరర్ అనేది. సో మీరు ఇలా అవ్వబోతున్నారు అన్నట్టయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, స్ట్రెంగ్త్ వచ్చింది, స్ట్రెంగ్త్ అండ్ ఎంపరర్. సో ఈ స్టేజ్లోకి మీరు రాబోతున్నారు. సో నెగిటివ్గా థింక్ చెయ్యకండి, పాజిటివ్గా ఉండండి అన్నట్టయితే చూపిస్తుంది. సో నైస్ యాక్చువల్లీ. సో మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ అయితే కంప్లీషన్ స్టేజ్లో ఉంది అన్నట్టయితే చూపిస్తుంది. ఇక్కడ కూడా చూసారు కదా జడ్జిమెంట్. సో అన్నీ పాజిటివ్గానే చూపిస్తున్నాయి. బట్ ఏంటంటే మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే మంచిగా లేదు. బట్ మీరు స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకొని పేషెన్స్ తోటి ఉండండి అన్నట్టయితే చూపిస్తుంది. సో 8 of Swords ఎనర్జీ నుంచి మీరు బయటికి రావాలి, ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి అన్నట్టయితే చూపిస్తుంది. Knight of Pentacles, ఓకే, అండ్ King of Wands, నైస్. 7 of Wands, ఓకే. సో ఇదేంటంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్స్ వస్తుంది అని చూపించే కార్డ్ అనమాట ఇది. సో ఈ పెట్టిన ఎనర్జీ నుంచి మీకు రిజల్ట్స్ ఎలా వస్తుందంటే కింగ్ ఆఫ్ వాండ్స్ ఒక అథారిటేటివ్ పొజిషన్. అథారిటేటివ్ పొజిషన్ అని ఇన్ ద సెన్స్ అంటే మీరు చాలా స్ట్రాంగ్ అవ్వడం అనమాట. అంటే వేరే వాళ్ళ ఎనర్జీస్ నుంచి బయటికి రావాలి. ఇప్పుడు వేరే వాళ్ళు అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి ఇలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు కదా. సో వేరే వాళ్ళ మాటలు వినకుండా మీకేమనిపిస్తే అది చేయాలి అన్నట్టయితే ఆ ఎనర్జీలోకి రావాలి అన్నట్టయితే ఉన్నారు మీరు. వస్తారు అని చెప్పేసి అయితే చూపిస్తుంది. సో నైట్ ఆఫ్ పెంటకిల్స్ చూసారు కదా, ఇది చాలా చాలా స్టేబుల్ ఎనర్జీ. సో ఫినాన్షియల్ రిలేటెడ్ కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా రాబోతుంది త్వరలో అన్నట్టయితే చూపిస్తుంది. సో చూసారు కదా, మీరు మీ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి రావడము, మీ ఫినాన్షియల్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి రావడం అంటే చూడండి ఈ కార్డ్ 8 of Cups కనిపిస్తుంది. ఇక్కడ బయటికి రావడం అయితే జరుగుతుంది మీరు మీ నెగిటివ్ ఎనర్జీ నుంచి అయితే. సో అండ్ మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉంటుంది అన్నట్టయితే చూపిస్తుంది. నైట్ ఆఫ్ వాండ్స్ ఒక ఫైరీ ఎనర్జీ అనమాట, ప్యాషన్తో. సో పేజ్ ఆఫ్ కప్స్ చూసారు కదా, ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా, ఎమోషనల్ ఆఫర్ కూడా వస్తుంది అన్నాడు. సో లవర్స్, వావ్, ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫైరీ ఎనర్జీ, చాలా తొందరలో మీకు ఒక ఆఫర్ అయితే వస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఆఫర్ ఎలా ఉంటుంది అని అంటే మీకు చాలా హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కరికి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకి జాబ్ దొరకడం, న్యూ జాబ్ దొరకడం, లేదనుకుంటే స్విచ్ అవ్వాలని అనుకుంటున్న వాళ్ళకి ప్రజెంట్ ఉన్న దానికంటే కూడా ఎక్కువ శాలరీ తోటి వేరే ఆఫర్ దొరకడం. సో ఇలాంటివి అనమాట, చాలా తొందరలో మీకు ఆఫర్ అనేది వస్తుంది. అండ్ ఇంకా లవర్స్ కార్డ్ చూసారు కదా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే రావచ్చు ఆ పర్సను. లేదు అని అనుకుంటే న్యూ లవ్ కోసం చూస్తున్నారు అని అనుకుంటే వాళ్ళకి కూడా న్యూ లవ్ రావచ్చు మీ లైఫ్లో. అంటే ఏంటంటే ఒక ఎమోషనల్గా మిమ్మల్ని హ్యాపీ చేసే న్యూస్ ఏదో రాబోతుంది అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది. సో అది ఎప్పుడు అని అంటే మీ 8 of Swords ఎనర్జీ, మీరు మీ థాట్స్ నుంచి, మీ నెగిటివిటీ నుంచి మీ అంతకు మీరు బయటికి రావాలి. సో ఆ వచ్చినప్పుడు ఈ బ్లెస్సింగ్స్ అనేవి మీరు రిసీవ్ చేసుకుంటారు అన్నట్టయితే చూపిస్తుంది. సో ఓవర్ థింక్ అయితే చెయ్యకండి, మీరు మీ ఎఫర్ట్స్ అయితే మీరు పెట్టండి మీ సిచ్యువేషన్లో. బట్ అంతేగాని ఓవర్ థింక్ అయితే చెయ్యకండి. ఎంతవరకు అవసరమో అంతవరకే చూడండి. ఆ సిచ్యువేషన్ గురించి ఆలోచించండి అన్నట్టయితే చెప్తుంది యూనివర్స్.
అండ్ మీ లైఫ్ని కూడా మీరు ఎంజాయ్ చేయండి, ఒకే ఎనర్జీలో ఒకే చోట స్ట్రక్ అయి ఉండకండి అన్నట్టు కూడా చెప్తుంది. చిన్న చిన్న హ్యాపీనెస్ని కూడా అంటే చిన్న చిన్న సెలబ్రేషన్స్ కూడా చేసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది. సో ఇందాక చెప్పాను కదా మీరు నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి వస్తారు అని చెప్పేసి. సో డెవిల్ కార్డు నుంచి ఇది క్లారిఫికేషన్ చూడండి, నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి వస్తున్నారు మీరు అన్నట్టయితే చూపిస్తుంది. అండ్ ద పూల్, ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ ఏంటంటే డెవిల్ అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్, ద పూల్, ఇవేంటంటే ఈ ప్రజెంట్ మీరున్న నెగిటివ్ ఎనర్జీ నుంచి, అంటే మీరు ఈ ఎనర్జీలో నుంచి వాకౌట్ చేయాలి అన్నట్టయితే అనుకున్నారు అండ్ వాకౌట్ చేస్తున్నారు కూడా, బయటికి వస్తున్నారు అనమాట. ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి వచ్చేసి న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి ఒక ప్యాషన్ తోటి అన్నట్టయితే అనుకుంటున్నారనమాట. ఇక్కడ చూసారు కదా ఎలా అంటే ఒక హోప్ తోటి, ఒక పాజిటివ్ హోప్ తోటి ఒక న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్టయితే చూస్తున్నారు ఒక ప్యాషన్ తోటి. అండ్ నాట్ ఓన్లీ దట్, దానికి డివైన్ బ్లెస్సింగ్ కూడా ఉంది ఇక్కడ. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటికి వచ్చి ఏదన్నా చెయ్యాలి, ఏదైనా పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా ఉండాలి, మీ లైఫ్ని పాజిటివ్గా టర్న్ చేసుకోవాలి అని చెప్పేసి మీరు పెట్టే ఎఫర్ట్స్కి యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి, అంటే యూనివర్స్ సపోర్ట్ కూడా ఉంది మీకు అన్నట్టయితే చెప్తుంది. సో మీ నెగిటివ్ ఎనర్జీ నుంచి, మీ స్ట్రక్ ఎనర్జీస్ నుంచి అయితే బయటికి రండి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి, మీ సెల్ఫ్ వర్త్ని ఎవరి దగ్గర తగ్గించుకోకండి. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. అంటే రిలేషన్లో కోడిపెండెన్సీ అనేది ఉంటుంది. సో ఆ రిలేషన్లో కోడిపెండెన్సీ నుంచి బయటికి రండి. రిలేషన్ నుంచి బయటికి రండి అని చెప్పేసి చెప్పట్లేదు. సో ఆ రిలేషన్లో కోడిపెండెన్సీ నుంచి బయటికి రండి అని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట. అంటే ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక పర్సన్ని లవ్ చేయడము, ఆ పర్సన్ మీద కేర్ చూపించడం, ఆ పర్సన్ని చూసుకోవడం, ఇవన్నీ వేరండి. మీరు ఆ పర్సన్కి అడిక్ట్ అయ్యి ఆ పర్సన్ లేకపోతే ఉండలేకపోవడం, ఇలాంటివన్నీ జరగకూడదు ఎప్పటికీ. సో ఆ పర్సన్కి వాల్యూ ఇవ్వండి, ఆ పర్సన్ మీ లైఫ్లో ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పేసి మీకు తెలుసు, ఓకే. బట్ కాకపోతే ఆ పర్సన్ మీద మరీ ఎక్కువ డిపెండ్ అవ్వకండి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. ఇక్కడ చూసారు కదా మూన్ ఎనర్జీ తోటి, నేను ఇందాక చెప్పాను కదా మీ సరౌండింగ్స్లో ఎవరో లైక్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి బిహేవ్ చేస్తున్నట్టు ఉన్నారు అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళ గురించి మీకు తెలుసుకోండి అని చెప్పేసి చెప్పాను కదా మూన్ కార్డు. సో ఇది కూడా అదే క్లారిఫై చేస్తుంది చూడండి. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ పారిపోతున్నాడు కదా. సో అంటే ఏంటంటే వాళ్ళ రియల్ ఫేస్లు తెలియకుండా మాస్క్ వేసుకొని ఉన్నారనమాట. ఒక మంచితనం అనే ముసుగులో ఉంటారని చెప్పేసి అంటారు కదా. సో అలాంటి వాళ్ళు మీ సరౌండింగ్స్లో ఉన్నారు. అందరూ అని చెప్పను నేను, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ సొసైటీలో ఎవరిని అంత ఈజీగా నమ్మలేము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అంటే మంచి వాళ్ళను కూడా నమ్మకూడదు అని చెప్పేసి అయితే నేను చెప్పను. బట్ కాకపోతే మీ సరౌండింగ్స్, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి కొంచెం చూసుకోండి అన్నట్టయితే చెప్తుంది. నైట్ ఆఫ్ సోర్స్ ఏంటంటే మీరు ఇఫ్ ఇన్ కేస్ ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి, ఏదో కొత్త న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అని చెప్పాను కదా, అనుకుంటారు. బట్ ఏంటంటే అంత ఫాస్ట్గా కాదు. సో ఇలాంటి వాళ్ళ నుంచి దూరంగా, ఇలాంటి వాళ్ళని నమ్మకుండా కొంచెం స్లోగా డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి అయితే చూపిస్తుంది. సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏంటంటే తన మీదే చేయాలి, తనకి ఏమనిపిస్తే అది చేయాలి అని అనుకుంటున్న ఎనర్జీ అనమాట. సో బ్లైండ్గా అయితే వేరే వాళ్ళని నమ్మకండి అన్నట్టయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా 5 ఆఫ్ పెంటకిల్స్. ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళ హెల్ప్ మీకు అవసరం, బట్ కానీ ఇలాంటి ఎనర్జీస్కి దూరంగా ఉండండి, ఇలాంటి ఎనర్జీస్ నుంచి దూరంగా ఉండండి అన్నట్టయితే చూపిస్తుంది. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే మీ సిచ్యువేషన్ నుంచి ఈజీగా బయటకు వస్తారు అన్నట్టయితే చెప్తుంది. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూసారు కదా, నేను పాజిటివ్గా టర్న్ అవుతుంది అని స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కదా. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా వచ్చింది, క్లారిఫికేషన్ కూడా వచ్చింది, మీకు పాజిటివిటీ అనేది రాబోతుంది, మీ లైఫ్ పాజిటివ్గా టర్న్ అవ్వబోతుంది అండ్ మీరు బ్యాలెన్సింగ్ చేస్తారు అని చెప్పేసి అయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే ఫినాన్షియల్ రిలేటెడ్ కానీ, లేకపోతే లైక్ మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ గురించి, మీ గురించి మీరు కానీ, సో ఇలా అనమాట. ఏ దాంట్లోనైనా బ్యాలెన్సింగ్ ఎనర్జీ ఉంటుంది అన్నట్టయితే చూపిస్తుంది. ద వరల్డ్ చూసారు కదా, సో కంప్లీషన్ అనమాట. సో నేను ఇందాక చెప్పాను కదా ఏదో ఒక లైక్ సైకిల్ కంప్లీట్ అవుతుంది మీ లైఫ్లో అని చెప్పేసి. సో
అంటే నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి వస్తారు అన్నట్టయితే చూపిస్తుంది. సో పాజిటివ్గా ఉండండి. మీరు మీకు చేయాల్సిన పనులు అంటే ఏంటి అని అంటే సైలెంట్గా కూర్చుంటే ఏవి కావు, మీరు కూడా ఒక స్టాండ్ తీసుకోవాలి. సో మీరు స్టాండ్ తీసుకొని మీరు కరెక్ట్గా థింక్ చేసి ఓవర్ థింక్ చేయకుండా మీ సిచ్యువేషన్ నుంచి, మీ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి అని దాని మీద ఫోకస్ చేసి దాని మీద కొంచెం ఇంటెన్షన్ అయితే పెట్టుకోండి. దాని మీద కొంచెం ఫోకస్ చేయండి అన్నట్టయితే చూపిస్తుంది. సో పాజిటివ్ ఎనర్జీస్ అయితే రాబోతున్నాయి మీకు ఫ్యూచర్లో అన్నట్టు యూనివర్స్ అయితే చెప్తుంది. బట్ ఏంటంటే మీరు చేయాల్సింది మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి మీరు నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి వచ్చేసి మీరు ఈ సిచ్యువేషన్ని మీరు చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే మీరు ఒక స్టాండ్ తీసుకుంటే యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తాను అన్నట్టయితే చెప్తుందండి. అంటే ఏంటంటే యూనివర్స్ చేస్తుంది కాదనట్లేదు, బట్ ఏంటి అని అంటే మీరు కూడా ఒక స్టాండ్ తీసుకోవాలి కదా. ఊరికే కూర్చోవడం కానీ ఊరికే ఉండడం కానీ ఏదో నెగిటివ్ ల్యాకింగ్ ఎనర్జీలో ఉండడం కానీ ఉంటే యూనివర్స్ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది చెప్పండి. మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు అని అంటే మీ గురించి మీరు యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది ఇక్కడ. సో ఏంజల్ గైడెన్స్ చూద్దాము. మీ చుట్టూ ఉన్న ఏంజల్స్ మీకేం చెప్పాలనుకుంటున్నాయి అనేది కూడా చూద్దాము. సో ఏంజల్ గైడెన్స్ ఏమిస్తాయి అనేది అయితే కూడా చూద్దాము ఈరోజు మీకు. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. వావ్, స్టార్టింగ్ నుంచి ఇదే కదా మనకు వస్తుంది, సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి. సో చూడండి, ఏంజల్స్ కూడా ఇవే చెప్తుంది, మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనేది అయితే చెప్తుంది. సో చూసారు కదా ఇంతగానం చెప్తున్నారు యూనివర్స్ ఏంజల్స్ అని అంటే ఇంకా మీ సిచ్యువేషన్ అయితే పక్క ఇంప్రూవ్ అవుతుంది కదా. సో అందుకని చెప్తున్నాను, మీరు నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి వచ్చేసేయండి, నెగిటివ్గా థింక్ చెయ్యకండి అని చెప్పేసి చెప్తుంది. నాట్ ద రైట్ టైం, ఇది కరెక్ట్ టైం కాదు అని చెప్పేసి చెప్తుంది. ఎందుకు అని అంటే నేను ఇందాక చెప్పాను కదా, మీరు మీ అంతకు మీరు నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటికి రావాలి. సో ఈ డెవిల్ కార్డ్ కూడా ఉంది. మూన్ అంటే మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళ ఎనర్జీస్ మీరు ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి, మీరు మీ గురించి మీరు తెలుసుకోవాలి. సో అప్పుడు మీకు అనేది పాజిటివ్ చేంజ్ వస్తుంది అన్నట్టయితే చెప్తుంది. అంటే నాట్ ద రైట్ టైం అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ కాదు, కానీ మీరు కొంచెం ఆ సిచ్యువేషన్ మీద వర్క్ చేస్తే అది పాజిటివ్గా టర్న్ అవుతుంది అన్నట్టు అనమాట. సో డోంట్ స్టాప్. చూసారు కదా, స్టాప్ అవ్వకండి అంటే ఏంటంటే మీ ఎఫర్ట్స్ని మీరు మానకండి, మీరు ట్రస్ట్ చేసి ముందుకైతే వెళ్ళండి అన్నట్టయితే ఏంజల్స్ చెప్తున్నారు. అబండెన్స్. సో చూసారు కదా, ఫ్యూచర్లో మీకు అబండెన్స్ అయితే ఉంది అని చెప్పి యూనివర్స్ ఏంజల్స్ చెప్తున్నారు. ఇంకా చూద్దాము. ట్రస్ట్. వావ్, నేను ఇందాకటి నుంచి చెప్తున్నాను కదా, ట్రస్ట్ చేయండి, మీ మీద మీరు ట్రస్ట్ చేయండి అని చెప్పేసి. సో అదే చూడండి, మళ్ళీ ట్రస్ట్ కూడా వచ్చింది. సో అన్ని కార్డ్స్కి ఒక కార్డ్కి అయితే లింక్ పక్కా ఉంది. సో మీరైతే ఈ గైడెన్స్ అయితే మీకు యూజ్ అవుతుంది, ఫాలో అవ్వండి. యు ఆర్ రెడీ. సో యాక్షన్ తీసుకోవడానికి, మీరు ఏదన్నా చెయ్యడానికి యు ఆర్ రెడీ అని చెప్పేసి ఏంజల్స్ చెప్తున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, మీరు ఒక స్టాండ్ తీసుకోండి మీ గురించి మీరు అని చెప్పేసి చెప్పాను కదా. సో ఇదే అనమాట, మీరు మీ గురించి స్టాండ్ తీసుకోండి, మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, డివైన్ హెల్ప్ చేస్తుంది, మీరు మీ సిచ్యువేషన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టయితే చూపిస్తుంది, అబండెన్స్ వస్తుంది మీకు ఫ్యూచర్లో అని చెప్పేసి అయితే చూపిస్తుంది. సో చూసారు కదా, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎస్. సో మీరైతే పక్కా సక్సెస్ అవుతారు. బట్ కాకపోతే మీరు ఒక స్టాండ్ తీసుకోండి, మీరు నెగిటివ్లో నుంచి బయటికి రండి అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తున్నారు. అండ్ ఏంజల్ గైడెన్స్ కూడా చూసారు కదా, అన్ని పాజిటివ్గా ఉన్నాయి. సో ట్రస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ ఆన్ యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ మీద మీరు ట్రస్ట్ చేయండి, వేరే వాళ్ళని నమ్మకండి. మీకు ఏది పాజిటివ్గా రిజల్ట్స్ వస్తుంది అనే దాని బేస్ మీద మీరు వర్క్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు, మాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని అనుకుంటే మీ జెన్యూన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోండి. లేదు మాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు, మాకు ఎవరిని నమ్మాలని లేదు అని అనుకుంటే మాత్రం పర్సనల్ రీడింగ్ తీసుకోండి, అది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, మీ సిచ్యువేషన్ గురించి పక్కా తెలుస్తుంది. ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి సో కొందరికి కొన్ని మెసేజెస్ రెజనేట్ అవుతాయి, కొందరికి కొన్ని మెసేజెస్ రెజనేట్ అవుతాయి. బట్ మీ పర్సనల్ రీడింగ్లో మీ గురించి మాత్రమే తెలుస్తుంది. సో మీ గురించి మీకు తెలిస్తే కంప్లీట్గా మీరు సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే క్లారిటీ వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. చూసారు కదా ఏంజల్స్ మీకేం చెప్పాలనుకుంటున్నారు,
యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి, మీరేం చెయ్యాలి, మీ ఫ్యూచర్లో సక్సెస్ కావాలి అంటే ఎలా టర్న్ అవ్వాలి, అంటే ఏంటంటే ఎలా చేంజ్ అవ్వాలి, మిమ్మల్ని మీరు ఎలా చేసుకోవాలి అని చెప్పేసి అయితే చూశారు కదా. సో ఇది ఈరోజు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మీ ఎనర్జీస్ గురించి. మీరు లైక్ చేస్తే వీడియోని మీ ఎనర్జీస్ నా ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అనమాట. అంటే ఏంటంటే లైక్ ఎక్స్చేంజ్ అనమాట, ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది అవుతుంది. సో దట్ మీకు ఇంకా కంప్లీట్గా రీడింగ్ వస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, దీంట్లో మీకు చాలా చాలా గైడెన్స్ ఉంది. గైడెన్స్ని ఓన్లీ చూసి వదిలేసేయడం కాదు, లైక్ చేస్తే మీరు లైక్ ఏంటంటే వేరే వాళ్ళ ఎఫర్ట్స్ని గుర్తిస్తున్నారు అన్నట్టు. దానికి ఎలా అంటే అలా చేయడం వల్ల మీకు మీ ఎఫర్ట్స్కి రికగ్నైజేషన్ అనేది వస్తుంది. ఇది నెగిటివ్ ఎనర్జీగా నేను చెప్పట్లేదు, వేరే ఏ వీడియోస్కి నేను ఇంతగానం చెప్పలేదు కదా. కానీ ఈ వీడియోకి ఎందుకు చెప్తున్నాను అని అంటే లైక్ చేయండి పక్కా అని చెప్పేసి. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ బ్లెస్సింగ్స్ని మీరు రిసీవ్ చేసుకోవడానికి పాజిటివ్గా అవుతారు. మీ ఎఫర్ట్స్కి మీకు రికగ్నైజేషన్ దొరుకుతుంది అనమాట. సో అందుకే చెప్తున్నాను. సో వీడియోని లైక్ చేయండి. మీకు మీ ఫ్యామిలీకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి కూడా కొంచెం గైడెన్స్ అనేది దొరుకుతుంది. వాళ్ళకి మీరు పాజిటివ్గా అంటే ఏంటంటే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మీకు వీడియో ఎలా అనిపించింది, మీకు ఏవి మెసేజెస్ రెజినేట్ అయ్యాయి అని చెప్పేసి కింద పక్కా అయితే కమెంట్ చేయండి. అండ్ నాట్ ఓన్లీ దట్ అఫర్మ్ చేయండి. సో అఫర్మ్ చేయండి, ఐఎమ్ రెడీ టు రిసీవ్ మై బ్లెస్సింగ్స్ అని చెప్పేసి. ఎందుకు అని అంటే బ్లెస్సింగ్స్ అయితే ఆన్ ద వేలో ఉన్నాయండి. మీరు రిసీవ్ చేసుకోవడానికి మీరు కరెక్ట్ ఎనర్జీలో లేరు అన్నట్టయితే చూపిస్తుంది కదా. సో అందుకే అనమాట మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్కి చెప్తున్నారనమాట. సో మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి యూనివర్స్కి చెప్తున్నారు బ్లెస్సింగ్స్ గురించి. సో దట్ యూనివర్స్ మీకు ఆ బ్లెస్సింగ్స్ ఇస్తుంది, మీరు రిసీవ్ చేసుకునే ఎనర్జీలోకి షిఫ్ట్ అవుతారనమాట. సో అందుకే వీడియో చూసే వాళ్ళందరూ అఫర్మ్ చేయండి, కింద కమెంట్ చేయండి, ఐఎమ్ రెడీ టు రిసీవ్ మై బ్లెస్సింగ్స్. ఓకే, ఐఎమ్ రెడీ టు రిసీవ్ మై బ్లెస్సింగ్స్ అనేది కమెంట్లో పెట్టండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఈరోజు అంతా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. సో బీ పాజిటివ్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ కమెంట్లో అఫర్మేషన్ చేయండి, ఐఎమ్ రెడీ టు రిసీవ్ మై బ్లెస్సింగ్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.